కూలింగ్ లేకపోతే కూలింగ్ లేకపోతే బాగలేదు అసలు తెలియదు. అది బాగా లైవ్ మెసేజ్ వస్తే కదా కాల్ రికార్డ్ చేస్తాను వీడియో పెడతాను లాంగ్ వీడియో ఇందులో ఫేస్బుక్లో పెట్టండి మంచిగా వస్తుంది వ్యూస్ ఎక్కువ అయితే అది బాగా వస్తుంది లాంగ్ వీడియో అయితే ఎక్కువ వస్తుంది శ్రీకాంత్ ఫుడ్ వస్తే రిటర్న్ కనుక్కుంటున్నాను శ్రీకాంత్ వస్తుంది ఎప్పుడు మనకి వస్తుంది రమ్మన్నా నాన్నప్పటికి 9 వరకు అక్కడ దిగ్గులు ఆడింది 9 గంటలకి వస్తే 12 అవుతుంది అది వేసుకొని వస్తుంది అందుకే ఎందుకంటే మనకు పట్టి ఇది ఎంజాయ్ చేతిలో మనం ఇట్లా ఎప్పుడు కూర్చున్నాం చెప్పండి సీరియస్ అక్కడ ఏది నా బతుకాలి మీరు అక్కడ ఏది చోటది ఏదో పాపానికి ఏదో ఒకటి ఎక్కడ తీసుకున్నాడు జీవితం ముందుకు జరగదు అందుకనే పెట్టినా లైవ్ పెట్టలే మీరు ఏం పెట్టింది అసలు మీరు వీడియో పెట్టి ఎందుకు నేను చేసి ఎట్లా కనిపిస్తుంది రికార్డ్ అవుతుంది రేపు చూస్తుందా ఓ నా దాంట్లో కూడా అప్లోడ్ చేసుకుని నేను తర్వాత అన్నావు అప్లోడ్ చేసుకునేది నాకు అది వస్తుందో నేను నాకు చికెన్ కర్రీ అయినా ఏం చెప్పడానికి వాళ్ళు అమ్ముకోవాలి పడుకుంటూ వాళ్ళ నెంబర్ లేదు అది ఇందాకే అడిగింది సిలిండర్ ఒక్కసారి సిలిండర్ అంటేసి 300 ఇవ్వాలి మనం చేసిందే తీసుకుంటాం ఫిష్ చేయండి పప్పు అయినా పెద్ద ఫిష్ అసలు తిన్నా లేదు ఊళ్ళో తీసుకుంది నేను నా గుడ్డలు తెచ్చుకున్నాను నాకు ఇక్కడ చెప్పలేదు అమ్మా ఈ చల్ల పూలు ఎందుకన్నా చచ్చిపోతాము మీరు వెళ్ళండి మీరు ఎన్నో ఒక్కడే ఊరుకుంటారా నేను లాక్కుండా నన్ను ఉతికినంత చెప్పండి నువ్వు తెలుసుకోండి ఇప్పుడు వరకు మీకు టార్చర్ అనుకున్నాను నాకు టార్చర్ మొదలైంది ఈ ఆర్డర్ కంటే పెట్టుకోలేదు సింగిల్ లైఫ్ సింగిల్ పడుకోమని కింద పడుకున్నాను కింద పడుకోమంటారు అంటున్నా కాదు ఇక్కడ పడిపోతాను అది కదా అదే సరే లేదు ఇంకా ఇంకేముంది మందు నేను ఎక్కడికో పెద్ద వస్తుందండి తర్వాత బీర్లో కొట్టుకోవాలి ఇంకేముంది బీర్ తాగిదా తిన్నాము కన్ఫర్మ్ అది వెళ్దాం మీరే కన్ఫర్మ్ లేదు మీరే ఏదో పిల్లలు అయితే అంటున్నారు కదా నాకైతే ఎలా ఉందా అదే ఇస్తా అన్నారు కదా మనకి అడిగినారు కదా మనం ఎప్పుడు సౌండ్ పబ్కి వెళ్తాం కదా మనం సౌండ్ ఉన్నప్పుడు ఎప్పుడు నేను గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నా లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఎంజాయ్ చేయలేకపోతున్నా రేపు ఎక్కువ మంది వచ్చారు మన నీగ్రో రాదు కదా సో అతను నీగ్రో అయితే రాదు గలీజ్లో మళ్ళీ గలీజ్ పోసుకోండి ఇదే ఇప్పుడు పత్తాలు పోసుకోవడం 2 ప్యాకెట్లు రావాలి 2 ప్యాకెట్లు రావాలి 2 ప్యాకెట్లు సార్ 2 ప్యాకెట్స్
అమ్మని తగ్గొచ్చింది, నా తగ్గొచ్చింది. ఇలా అప్పుడన్నా మమ్మీతో పాటు మన నాటు పిక్కలు ఏం తప్పు సార్, నాటు పిక్కలు కానీ ఒడియం కాదు, పచ్చడి అయితే ఉంటుంది ఇప్పుడు. మొదటి నుంచి అవి రేపండి రేపు దొడ్డు అంటే పల్లికి వెళ్ళాలి కదా, పల్లికి అప్పుడు దోలో కానీ మళ్ళీ అప్పుడు పల్లి మట్టి ఎక్కుతుంది. ఎక్కడ ఒరిజినల్ పల్లి మోసం కదా, ఇంకా అవుతుందా? నేను ఎప్పుడు రావలేదు. నా ఫ్రెండ్ సర్కిల్ ఉంది కదా, 3 ఇన్నోవాలు వెళ్తున్నాయి కళ్ళు కోసం. నా కొడుకులు కళ్ళు కోసం కుండల చికెన్ వండుతున్నాయి. నేను మాత్రం నా మట్టు 7-8 గీలు తీసుకుంటున్నాను. డిక్కిలో పడదు. వాళ్ళు కళ్ళు తాగుతుంటే నేను 7-8 గీలు తాగుతున్నాను. అది పల్లెటూరు కదా, విస్కీ తీసుకోవచ్చు, మళ్ళీ సోడాకి ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. గీళ్ళు తీసుకుంటాను. మరి గీళ్ళు కూలింగ్ పెట్టరు. వాళ్ళు ఒక చెట్టు మాట్లాడతారు, 3 చెట్లు 4 చెట్లు మాట్లాడతారు. ఆ చెట్లలో ఇల్లు ఉంటుంది, ఆడేస్తారు చెట్లు. మంచిగా నాకు కూడా వండిపిస్తారు. ఆడే ఉంటారా? పొద్దున్న 4 చెట్లు, సాయంత్రం 4 చెట్లు. రిటర్న్ వచ్చేటప్పుడు మా అబ్బాయి పోతే వాళ్ళు ఇందులో కళ్ళు ఇట్లా అనిపిస్తారు, డ్రైవింగ్ నాటిస్తారు. మళ్ళీ కళ్ళకి ముప్పై అవుతారా? ఒరిజినల్ కళ్ళు ఒక్కొక్కరు అందరూ నీట్గా వాటర్ బాటిల్ తీసుకొని గుడ్డ కడుక్కుని రావడానికి పంజాబ్ రిటర్న్ డ్రైవింగ్ నాకు ఒక ఇన్నోవా, నేను ఒక ఇన్నోవా, ఒక డ్రైవర్ని మాట్లాడుకుంటాను. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ కళ్ళు బాటిల్లో నింపుకొని వస్తాయి. ఒక్కొక్క 2 లీటర్లు నింపుకొని వస్తాయి. నేను మళ్ళీ మంది తాగుతుంటే మళ్ళీ నీళ్ళు తాగుతుంటా. ఫిలిం సిటీ నుంచి అవుతారకి మళ్ళీ అర్థంలో రాజేనాడు. అప్పుడు ఇంట్లో చూసుకుంటే కదా, మా ఇంట్లో ఎప్పుడు తెలుసా, ఫోన్ చేస్తారు అది అన్నం కూర ఉండాలా తింటావా అని. ఒక్కొక్కసారి గుర్సాలు ఉంటుంది, పెట్టి పడితే ఇంకా అమ్మంటే వచ్చుకుంటా 2 టైంలు లేకపోతే లేదు అనుకున్నాను. 40 ఉండే ఒక్కొక్కసారి 40 లైవ్ ఉన్నాయి. ఎందుకు లేదు నువ్వు అమ్మని తప్పమంటే తిడతానా, ఇది సాధ్యం కాదు. మళ్ళీ అర్ధగంట ఫోన్ చేసి ఇలా తిన్నామా, నువ్వేం తిన్నావు, నీకేం కావాలి చెప్పి బిర్యానీ తీసుకోవాలి, మళ్ళీ ఒక బతిమాడుతున్నామా. మళ్ళా అప్పుడు జాబ్ పోతున్నాయి. జాబ్ అంటే కాస్ట్ వాల్యుయేషన్ పోతున్నాయి. ఆ కాగానే ఇంట్లో ఉండాలి. మన ఫోన్ చేసింది, అది చికెన్ చెప్పా, చికెన్ తింటుందా, చికెన్ వండుకొని మళ్ళీ చికెన్ తింటే ఫోన్ చేసింది. ఎవరి మీద మన అన్నీ ఫోన్లోనే ఉంటాయి. అరే అన్నొస్తుండు ఆ చికెన్ కొట్టువా కిలో, అన్నకి ఇచ్చేది చేతికి పైసలు అడగ కుటుంబం తంతా ఉంటుంది. అన్న ఓనో అన్న చేతికి ఇస్తున్నా. మావాడు వండుతాడు చికెన్, మస్తు టేస్ట్ వస్తున్నాయి. మనం పోయి తినేటప్పుడు రాత్రి 4-5 గంటలు 10-11 గంటలకు తినేది కాదు. అందరూ తిన్న తర్వాత మిగిలిందంటే పొద్దున్న కూడా తింటుండే. ఆ టేస్ట్ వేడి తింటే ఒక్కసారి ఏమో తిన్నా వేడి అమ్మాయి ఏముంది రాను అంటుంది. నేను మన మాట్లాడుతుంది సార్ ఇంట్లో ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ అయితేనే మాట్లాడుతుంటాను. నార్మల్ టాపిక్ అస్సలు మాట్లాడతాను. బరాబరాబు తీసుకొని ఉంటుంది. మా ఊళ్ళోకి ఒకసారి ఎవరో చేయబోతుంది. మా ఊళ్ళో మమ్మల్ని ఆయన ఇంట్లోకి వెళ్ళి గుంజుకు వచ్చి కొట్టినది బతుక గుంజు మీద
అందరూ పెడుతుంది ఉంచబెట్టినాను అప్పుడు చౌరస్తున్నా ఇప్పటికి అందరూ చెప్తుంటారు అదే మీ తమ్ముడు అసలు ఇప్పటికంటే తెలుసు మీ తమ్ముడు అసలు ఆ దిద్దలో బంద్ ఉన్నాడని చెప్పి ఆడవాడు చిక్కులోడు చిక్కులోనే ఉంచాడు అంటే ఏంటంటే చిక్కులోనే ఉంచాడు पैसा मारता भयंकर है तेरा गाड़ी को पीछे मारे तो भयंकर है कैसा तो आठ होता మావాడు బండి జరిగిందంట మావాడిని కొట్టిందంట చంపంగా నాకు తెలియదు అది స్టోరీ అంట 3 రోజుల తర్వాత మా వాళ్ళ ఫ్రెండ్స్ మన వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని మంద ఆడింది చెప్పి మంద అయిన తర్వాత 10 గంటల రాత్రి నేను भयंकर पानी का तेरी बहन को चोको कमे भयंकर तो मेरे भाई के पास पैसा आ चुका था आंगन అడొచ్చింది బయటికి ఆనంబడి మీకు ఒక 5-6 మంది వచ్చారు వీడియో తలవారు వాళ్ళకు ఉంటాయి కదా సిద్ధిగా మీకు మెడ తీసుకుని అది తీస్తుంది భయంకర ఐసా ఐసా పైసా మాత్రం తెరి భయంకి చోటు అది అని చెప్పి బండారా లేదు జనక అది అని వాళ్ళ అమ్మని వేస్తాను చెప్పి గట్టిగా तेरी माँ को छोटे तो अभी भयंकर तो क्या सोच रहा है मेरे बारे में मेरा भाई को कैसे मारता है भयंकर अभी भी आना मानते क्यों ఉంటారు ఒక 5 మంది వచ్చే వరకు ఇది తెలుసు తప్పకుండా అందరు తప్పకుండా తెలిసేది నాయన బట్టి మీరు అందరికి తెలుసు ఆలోచి పట్టుకున్నాను గట్టిగా మీ అన్నంటిగా ఒత్తిడిగా మీరేందో అన్నట్టు ఆ లంచ్ వాడుకు అన్నీ ఎట్లా చేస్తారు లంచ్ వాడు కాకుండా లంచ్ వాడుకు టిఫిన్ అన్నీ నాకు లేదంటే నవంబర్ రోడ్ అని ఉంటుంది మా దగ్గర పండగ ఆలబస్ లేదంటే అన్నీ నాతో మాట్లాడతాను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను మనం కొత్త కూర్చొని చేతులు వేసుకొని జీవితం అన్నీ ఇచ్చేసి అన్నీ నాకు తెలుసుకొని 2 సెకండ్లు ఇష్టం వచ్చిన అప్పుడు నేను కళలు పడుతున్నాను సిల్వర్ కళ మా పెద్దమ్మ లాస్ట్ అవి కళలు చాలా ఫేమస్ అంటే నేను ఇష్టమైన కళలు తెచ్చుకుంటే చెడు కళలు వేసుకొని ముక్కు మూర్తి అంత ఒకటి తెచ్చి 3 సెకండ్కి వచ్చి ఇంకోటి समारा माको पैसा ना अधिकार भाई को आधा भयंकर इंसान चित्र पोलिस मानव अंत पोलिस चित्र వచ్చి నన్ను తీసుకెళ్ళి పోలీస్ ఏమైందిగా అక్కడ ఇంకా ఎక్కువ మీద చేసి నమ్మంటున్నా అది పోలీసు వాళ్ళు నన్ను కొడుతుంది లబ్బర్ అంటే లబ్బర్ ఉంటుంది లబ్బర్ తీసుకుని అన్నీ వచ్చినాయి కదా నిన్న ఒకటి తీసుకుంటాను పోలీసు పని చేసి ఎన్నో పని చేశారు సార్ నిన్నుగా సార్ నౌకర్ చేసి అదే నౌకర్ చూస్తాను నేను చేస్తాను మళ్ళీ నిన్ను కాదు సార్ ఆ లంచ్ వాడుకున్నంటే నా 3 రోజులు పోలీస్ స్టేషన్ ఒక్కొక్క సిగరెట్ 40 రూపాయలు కొనుక్కున్న పోలీసు వాళ్ళు మన ప్రెస్ నా 5వ రోజు వచ్చింది వచ్చి తీసుకుని వచ్చి చెప్పేదాన్ని కదా ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తాను ఏం చేసుకోవడానికి చేసి అని చెప్పాను అప్పటికి ఇంకా పోలీసు వస్తుంది పోలీస్ స్టేషన్లో ఉన్నా పోలీసు చోటు కాదు
జీప్ డ్రైవర్తో కనుకుంటా ఒక హాఫ్ తెప్పించుకున్నా ఇద్దరం కలిసి ఫోటో కానీ సిగరెట్ అడిగితే 6,500 బియ్యము అంటే జైలు ఇంకోటి వచ్చినప్పుడు ఆడవాడు మర్డర్ చేసి వచ్చింది లంగోడి గారు డిజిటల్ సిగరెట్ ఉంది అదే సిగరెట్ పేరు పెట్టాను ఆ దగ్గర ఏదో అయింది అబ్బా సంథింగ్ అప్పుడు ఆ దగ్గర ఒక సిగరెట్ తీసుకుని పోలీసులందరూ ఊరుతున్నారు తర్వాత అందరూ వచ్చారు మా దగ్గర బీజేపీ లీడర్ అందరూ వచ్చారు మా దగ్గర అందరూ వచ్చినారు మీ అమ్మ ఇంతమంది కేసులు వేసినారు నన్ను తీసుకుంటాను కానీ వీళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నాను నాయన ఇంకొకసారి ఏదైనా కేసులో దొరుకుతుందా వద్దాను నేను అసలు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు మా ఏరియా లీడర్కి ఇలాంటి ఎవరితో మీ దగ్గరకు కూడా వస్తారు ఇంకోసారి అని చెప్పి నేను అనుకుని వస్తా మనసులో అనుకుని బయటకు వస్తున్నాను వచ్చిన తర్వాత పోలీసులు కూడా ఎస్ఐ గారు నన్ను కొట్టినట్టు దొరికింది బయట ఏమన్నా లంచవడక రాత్రి కొట్టినావు కదా నక్కల దగ్గర యూనిఫామ్ తీరాలి లంచవడక బయటికి రారా అది సివిల్ ఉన్నాడు అప్పుడు లంచవడక రారా బయటికి నక్కలు దెంక అయిపోయి నేను అంటే అది అంటే ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ దింపు తెల్లారి మళ్ళా పోయినా పోలీస్ స్టేషన్ అదే ఎవరా నిన్న నన్ను చేసినాడు నిన్న అంటే కేసులకు వచ్చిన ఈరోజు ఒక ప్రెస్లో వచ్చినారా మొన్న ప్రెస్ కదా నేను వచ్చినారా సాక్షి టీవీ నుంచి ఎవరా నిన్న నన్ను చేసినారా సార్ నేను సార్ లంచోడక నువ్వేరా కొట్టి నీ అక్కని తిన్నా నీ అమ్మ ప్లస్ ఇండియాని గట్టి గట్టి తిరుగుతున్నా అయినా సరే లంచోడకు రెస్పాన్స్ లేదు కెమెరా ఆన్ ఉంది కదా రెస్పాన్స్ లేదు నీ అక్క కెమెరా పుట్టింటారా అసలు సాక్షి టీవీ అన్న వాళ్ళ అసిస్టెంట్ తీసుకుని వెళ్ళిపోయినా డైరెక్ట్ తెల్లాలి ఎట్లా నాకు ఎట్లా అవుతుంది ఇట్లా అని చెప్పి అయిన తర్వాత అంతా అయింది వాళ్ళందరూ వచ్చి పోలీసులు అందరూ సైడ్ సీఏ వచ్చి అట్లా కాదు ఇట్లా కాదు అది ఇది ఏదో నా చేయలేదు సరే అని పోటీలు పడింది మా ఇంట్లో నిద్ర కోలుకునే నిద్ర ఉండకపోతే నేను నా గురించి ఇంటికి వచ్చేవరకు ఇంటి గేట్ ఇట్లా సౌండ్ అయిందా అయ్యా వండుకోవచ్చురా ఇప్పుడు అనుకుంటుంది అట్లాంటి వచ్చే విషయం చేయాలనుకున్నాను అట్లాంటి వచ్చే విషయం చేయాలనుకున్నాను అట్లాంటి వచ్చే విషయం చేయాలనుకున్నాను ఎవడి విషయంలో చేసుడు కాదబ్బా మనుషులు నచ్చింది చేయాలి ఒకటి గురించి చేసుడు కాదు జీవితం ఒకటి గురించి కాదు అది ఇప్పుడు నేను ఇప్పుడు ఇంతకుముందు ఒకటికి ఫోన్ చేసిన అంతకుండా గోల్డెన్ పని వేసుకుంటున్నాను వాడికి ఫోన్ చేసిన బాయ్ ఈవినింగ్ ఎన్ని రోజుల నుంచి అది ఫోన్ చేయాలి ర్యాపిడో బుక్ చేస్తా వాడికి రూపాయి అయిపోయినా పంపిస్తాడు కానీ ఎందుకు తీతా అని చెప్పి ఆయన అంతే ఇదంతా అజిన్నాడు మొయినాబాదు తిరిగి ఉచ్చలు పోసి ఎన్ని రోజులు నేను అనుకుని ఒక కవిత చెప్తాను ఈ విషయం ఏం చేయమంటున్నాను గమ్మునుండమంటా ఇంకోమంటా ఏం విషయం ఆ విషయం నాకు సంబంధం లేదు అబ్బాయి ఇప్పుడు నువ్వు గమ్ము ఉంటావు 2 రోజులు 3వ రోజు నాటకాలు తింటావు అది మీ మనసుని పిలవాలి మీరే చెప్తారు వింటా మీకు తెలిసింది కదా నాకు తెలిసి మీ మాట వింటా మీ మాట చెప్పదాను నేను వీడియో అడిగినా తీసేనా ఉంటాను తీసేమా తీసే అంటే మీ గురించి తీసేమన్నా ఎవరికో భయపడి ఏమన్నా ఇప్పుడు కూడా మీకు అందుకే అడుగుతున్నాను ఇప్పుడు చాలా చేస్తారు ఏదైనా నాకు చాలా చేస్తారు నీకు జిందగీ ముందుకు నడవాలి అన్నాం అనుకో ఎవరితో మాట్లాడకుండా జిందగీ ముందుకు నడిపించుకో లేదు నీకు ఇదే పూకు నాకాలి ఇదే బుద్ధి దింగాలి అన్నాం అనుకో చేసుకో ఆడ నువ్వు అనేది ముందే మనం నమ్ముకొని ఉన్నారు కదా నిజంగా చెప్తున్నా 2-3 డేస్ ముందుగా నమ్ముకున్న వాళ్ళు నా దగ్గర రాకపోయి ఉంటే మాత్రం లెక్క వేయాలి ఒకసారి లైఫ్ ఏదో బ్రేక్ పడుతుంది కదా దరిద్రం ఇప్పుడు పడింది నీకు అదే గొడవలు కావాలి అదే పంచాయతీ కావాలని అంటే అదే రూట్లో ఇవన్నీ దూరం పెట్టేసాను ఇవన్నీ నన్ను వాటిని ఇవన్నీ కలిసి వేరే ఉంటాయి ఎందుకంటే నీ వల్ల మాకు కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే
వాడి వల్ల కాదు, నీ వల్ల కాదు. ఆ రూట్ అనేది మాకు ఎఫెక్ట్ అవుతుంది అంటున్నా. ఎవడేం నాతో చూసాడు కానీ చెప్పేది ఏంటి, ఆ రూట్ వల్ల ఆ రూట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఈ రూట్ ఇట్లా పోయిందనుకో, ఈ రూట్ వల్ల మంచి పద్ధతి వస్తుంది. నేను రూట్ గురించి మాట్లాడుతున్నా. సర్లేండి, మీరు చెప్పింది వింటా, మీకు తెలిసి ఆ విషయం కన్నలా మీరు నాకు మంచి చెప్తారు, ఇప్పుడు నాకు చెప్పింది వింటా కదా. ఇప్పుడు ఒక ఎరుపు మాటలు మాట్లాడుతున్నాను, లైట్ తీసుకో. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, ఎవరికి నచ్చినట్టు కాళ్ళు ఉంటుంది. ఇప్పుడు నా స్టోరీ చెప్పిన మా అన్న గురించి. నేను మా అన్న మాట్లాడుకోం ముఖం టు ముఖం, కానీ జిగిరి దాని నాకేదైనా ఉందా బుద్ధి తెంగేస్తాడు, వానికేమైనా ఉందా నేను బుద్ధి తెంగేస్తాను. మీ లెక్క ఉంటాను, ఇంకా సూపర్ ఉంటాడు. ఎప్పుడు ఫోటో వచ్చేది నాకు అన్ని బ్లాక్ చేసి పడి ఉన్నా. మిమ్మల్ని బ్లాక్ చేసింది అన్న, ఎప్పుడైతే మిమ్మల్ని అన్న కొట్టిందా? నేను కొట్టుకోమబ్బా మామూలుగా నీకు చెప్పాలనా, నువ్వు ఉన్నావా, నువ్వు నేను ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడతాను. ఇంట్లో ఉంటాం కదా, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం. ఇప్పుడు ఇంకా చికెన్ కావాలి, అరే నాని చికెన్ చెప్పరా ఆడ షాప్లో. నాని ఉంటుంది, నా పేరు నాని, ఇంట్లో నాని చికెన్ చెప్పండి షాప్లో. మమ్మీ లేట్ అవుతుందంట, చికెన్ చెప్పరా వండుతా నేను అంటా. నేను ఇంట్లో సిట్టింగ్ ఉంటా, సిట్టింగ్ నా సిట్టింగే ఎక్కువ. సరే అని కూరలు ఉంటుంది, నీకన్నా ఎక్కువ కూరలు ఉంటుంది నాకు తెలుసా. అడ్డాపుల్లో ఉన్నప్పుడు 30-40 మంది హైదరాబాద్ కాదు, 30-40 మంది కూరలు తెలుసా నా దగ్గర చెప్తున్నా. ఒకటి కాకపోతే ఒకటి కాకపోతే ఒకటి. ఒక్క మాట జెన్యూన్ ఆడికి ఫోన్ చేస్తాను, అరే ఆడికి కూర చికెన్ సెంటర్కి అవినేష్ చికెన్ తోటి నువ్వు చికెన్ ఇవ్వన్నాడంట. మళ్ళా మా వాడు మళ్ళా పంపిస్తాడు చికెన్ ఇచ్చిన. ఏం రైడ్ ఇంత పెద్దగా కొట్టినా ఎవరికి చిన్న కొట్టినా అని చెప్పంటే మళ్ళీ ఆడు కూరలు ఏమరా గుద్ద పలిచిందా చెప్పలేవా నువ్వు అంటే, అన్న నాకు ఏం తెలుసు అన్న, చికెన్ చెప్పినా తీసుకొచ్చిన అన్న నాడంటాడు. నేనేం పువ్వులు దాగుతుంటా, సరేగా చిన్న కొట్టించి తీసుకొని అంటే పోయిన తర్వాత కొత్తిమీర పోయారా ఉల్లిగడ్డ పోయారా అని మా అన్న పోపించుకుంటాడు. కాదు అన్న, ఓకే. ఇప్పుడు నేను హైదరాబాద్ చిన్న అవుతుంది, ఈ 18 సంవత్సరాలు వచ్చింది, 2 years అవుతుంది కదా. 2 yearsలో ఈ కాస్తైనా నేను మీకు నిలబెట్టి, అంటే ఇప్పుడు మీ దాంట్లో పరిచయాలు పెంచుకోవాలంటే నాకు కొంత మంచిగా ఉండదు కదా, నాకు ఉంటున్నాను గతంతో రేపు 2 yearsలో హైదరాబాద్ ఆడా వైజాగ్ ఆడా ఏ ప్రపంచం నుంచి ఏ ప్రపంచానికి వచ్చిన కొత్తల్లో తిండి కూడా లేక తిప్పలు లేక కష్టపడుతూ అందరికీ తిండిని పెట్టుకుంటూ ఇప్పుడు అటు స్విమ్మింగ్ పూల్ కాసేస్తాను. ఇంత కష్టపడుతూ మిమ్మల్ని కలిసి మీరు ఒక నాకు చేయించి సపోర్ట్ ఇప్పుడు మనం ఉన్న ప్రాపర్టీ నేను ఒక్క ఫోన్ చేస్తే ఫ్రీగా కూడా వచ్చే ప్రాపర్టీ తెలుసా ఇవన్నీ సర్కిల్ టైసన్ వాళ్ళ బొమ్మకి వాళ్ళందరి ప్రాపర్టీ ఇవన్నీ ఒక్క ఫోన్ చేస్తే నేను ఎందుకు గెలుస్తున్నాడు అని చెప్పి నాకుంది అంత కెపాసిటీ. ఒక్కటే ఫోన్ అజిత్ నగర్లో ఉన్నా, నాకు ఇట్లా రిసార్ట్ కావాలి అన్నానంటే ఇమ్మీడియట్లీ ఫ్రీగా వచ్చే ప్రాపర్టీ ఫ్రీ. అన్న ఇప్పుడు మీరు అత్తపోతుందా, అత్తప్పుడు జీవోలో మాకు దిగిన కదా, నాకు నీ సత్యం వస్తుంది. నేను ముట్టి పెరిగిన జీవడమే అయ్యా. అక్కడ మార్కెట్లో మీకు తెలిసిన ఉన్నారు, చాలా మంది ఉన్నారు. హోమ్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం హెల్ప్ చేస్తాను. నాటకాలు తెంగుతున్నావా? మొన్నేమో డైలాగులు తెంగు కూడా మార్కెట్లా అంటే లేదు అది కాదు ఇది కాదు అని నాటకాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ మీకు ఇంకా ఎక్కువ తెలుసు కదా. నాకు ఈ మధ్య నాకన్నా ఎక్కువ తెలుసు అని చెప్పాను కదా. మొన్న రీసెంట్గా వచ్చిన వీళ్ళు తెచ్చింది మార్కెట్లో సౌదా మొత్తం జియాగూడ సౌదానే కదా అంటే, లేదన్నా కాదన్నా జియాగూడలో మొత్తం నాకు తెలుసన్నా అది ఇది అని చెప్పాను. జీవితం
చికెన్ తెచ్చింది. ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ కానీ నేను అడిగిందంటే నాకు అది నేను అడిగిన చెప్పండి. ఆ పాత వదిలేయండి, అయిపోయింది మ్యాటర్. వేరే వాళ్ళ అవకాశం అయినప్పుడు నేను పుట్టి పెరిగింది ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా చార్మినార్ దగ్గర. నెక్స్ట్ మా మామ పోలీస్ ఫోటోస్ వచ్చింది జియగూడ కమెల. జియగూడ కమెల దగ్గర పోలీస్ ఫోటోస్ ఉంటుంది. దాంట్లో నాకు చూపించేది గుడి ఉంటుంది కదా, ఏదో జియగూడ కమెల ఎక్కువ పోలేదు. నేను పోయిన నుండి జియగూడ కమెల సలాం కొడుతున్నాను. జియగూడ కమెల పోలీస్ ఫోటోస్ మా మామ అప్పుడు నాకు 2 years నుంచి 10 years వరకు 12 years వరకు జియగూడ కమెల. దాని తర్వాత 13 years నుంచి అత్తాపూర్. మొత్తం దగ్గర వెళ్ళింది అత్తాపూర్. అవినాష్ డీజే అవినాష్ అన్నదానికి ఇంటికి దింపుకుంటుంది ఎవరు. ఆదాయం తర్వాత ఇప్పుడు ఈ మాటలు చేసుకున్నాక బోరమండకు వచ్చిన. అప్పుడే మనసు ఉంటుంది. నేను ఇది పరిచయం కొత్తలో కూడా నా బర్త్డే రోజు అనుకుంటున్నాను. నేను జియోలో కమ్మిళ్ళలో కూర్చొని మంది అవుతున్నా. మేకల మందిలా కూర్చొని మంది అవుతున్నాను. మా ఫ్రెండ్స్ అంతా ఇది ఫోన్ చేసింది, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, ముద్దు వస్తుంది, ముక్కు వస్తుంది అంటే దాని వచ్చి నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి దానికి అన్ని ట్రీట్మెంట్ చేయించి అన్ని మందులు తీసుకొని మళ్ళీ దాని రూమ్లో మళ్ళీ నేను ఒక్కదాన్ని ఉండలేకపోతే బాగా అవుతుంది. నేనేమో అక్కడ 50 మందికి పార్టీ అరేంజ్ చేసి ఇదేమో నొప్పి అవుతుంది, బుక్ అవుతుంది, అంటే సింపుల్ లేదు నాకు ముద్ద అవుతుంది, నొప్పి అవుతుంది, సర్లే అని చెప్పి ఉంది తెల్లారి మళ్ళీ పోతేనే అమ్మ నాకు పార్టీ వెళ్ళేది. ఇల్లు అంటే అది 50 మంది ప్రోగ్రామ్ క్యాన్సల్, చికెన్ మటన్ అన్ని క్యాన్సల్. కమ్మిలలో అంత అవుతున్నారా మనం ఆల్రెడీ డ్రమ్ములు నింపేసినారు. డ్రమ్ముల్లో వాయిస్ చూసుకుంటా అక్కడ 4 కార్టన్లు బియ్యాలు 8 ఫుల్ బాటిల్లో నింపేసినారు. బియ్యంలో చాలా బియ్యం ఇంకా 4 ఇచ్చినా 2 వచ్చేసి 4 కూలింగ్ బ్యాగ్స్ ఐసైజ్ ఇట్లా. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉన్న రూమ్లో మీ రూమా? ఫ్రిడ్జ్ రూమ్లో ఏసీ లేదు, ఏం లేదు. ఫ్రిడ్జ్ రూమ్ కాక మధ్యలో ఇంకో రూమ్ కాక ఇంకో రూమ్ ఉంటుంది, ఆఫీస్ రూమ్ పక్కన. ఇదంతా ఉప్పర్ సోదిలాగా ఉంది కదా నీకు. జస్ట్ ఏదో నా సేఫ్ సైడ్ కోసం తీసుకుంటున్నా, ఓకేనా? మళ్ళా వచ్చేదా పాచ 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 పాలం.